గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. ఇప్పుడు ఇలానే ఉంది ట్రంప్ యొక్క పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అసలు సామాన్య ప్రజలు, ప్రపంచ దేశాలు ఎంత కొట్టుమిట్టాడుతున్నాయో ఇంధనం కొరత వల్ల అందరికీ తెలిసిందే. సో ఇలాంటి సమయంలో హార్మోజ్ జలసంధి తెరవకపోతే విధ్వంసం సృష్టిస్తా అని చెప్పిన ట్రంప్కి స్పెయిన్ అండ్ ఇరాన్ షాక్ ఇచ్చిందన్నమాట. స్పెయిన్ ఏమో తన గగనతలాన్ని మూసేసిందన్నమాట. అక్కడి నుంచి ఇరాన్తో యుద్ధం చేయడానికి వీల్లేదు, అలాగే సైనిక స్థావరాలను ఉపయోగించడానికి వీల్లేదని చెప్పి షాక్ ఇచ్చింది. అలాగే ఇటలీ కూడా ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్కి వ్యతిరేకంగా యుఎస్కి కానీ ఇజ్రాయెల్కి కానీ మేము సపోర్ట్ చేయమని చెప్పి ఇటలీ కూడా షాక్ ఇచ్చిందన్నమాట. సో ట్రంప్ పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి. అట్లీస్ట్ వీడు ప్రపంచంలో ఉన్న ప్రజల పరిస్థితి గమనించి యుద్ధానికన్నా స్వస్తి చెప్తే ప్రపంచంలో ఉన్న చాలా బాధలు అనేటివి తగ్గుతాయి.